నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్చక్ర గారు. చాలా మంది క్వశ్చన్స్ ఏంటంటే మన ఎస్ఐఎఫ్లో ఎస్డబ్ల్యూపీ తీసుకోవచ్చా? చూడండి, ఎస్ఐఎఫ్స్ కొత్తగా వచ్చాయి, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి మనకి ఆల్రెడీ ఎడల్వైజ్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, టాటా వాళ్ళు కానివ్వండి మనకి లాంచ్ చేశారు. వాటి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే మనం ఎస్ఐఎఫ్స్లో కూడా ఎస్డబ్ల్యూపీ తీసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే 1 year ఆగమని చెప్తున్నాము. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే 10 lakhs పెడతామో ఇమీడియట్గా తీసుకుంటే కనుక ఎస్డబ్ల్యూపీ కనుక మనం ఇమీడియట్గా తీసుకుంటే మనకి మార్కెట్లో ఏమన్నా చిన్న పొరపాటు చిన్న కరెక్షన్ జరిగినా కూడా మనం 10 lakhs అనేది కొంచెం తగ్గుతుంది. అప్పుడు మనం ఆ మంత్ వాళ్ళు మనకి ఎస్డబ్ల్యూపీ ఇవ్వలేరు. ఎందుకంటే మినిమం 10 lakhs అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి బ్యాలెన్స్. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఎస్డబ్ల్యూపీ తీసుకోవచ్చు కానివ్వండి. ఎస్ఐఎఫ్లో ఒక 1 year ఆగండి. 1 year కనుక అయితే మన 10 lakhs మీద మనకి ఒక 1 lakh కదా ప్రాఫిట్ అయితే వస్తుంది. 1 lakh ఆర్ 12 lakhs వన్కి 1 lakh 20,000 వస్తుంది. సో మీకు అలా వచ్చినప్పుడు ఆ 1 lakh కానివ్వండి, 1,20,000 కానివ్వండి అక్యుములేట్ అయిన తర్వాత ఒక ప్రాఫిట్ అనేది మనం కనుక ఎస్డబ్ల్యూపీ యాడ్ చేస్తే మనకి ఇట్లాంటి ఇష్యూస్ అయితే రావండి. కాబట్టి ఎస్డబ్ల్యూపీలో మనం తీసుకోవచ్చు, ఎస్డబ్ల్యూపీ తీసుకోవచ్చు ఎస్ఐఎఫ్లో. కాకపోతే 1 year ఆగమని చెప్తున్నాము. అలాగే మనం కట్టాల్సిన ఒక 50 lakhs పెట్టినా కూడా మనం 3 SIFsలో కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. చూడండి, మార్కెట్స్లో ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్నాళ్ళు మనం మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాము ఆల్రెడీ. హైబ్రిడ్ ఫండ్స్లో కావచ్చు, అలాగే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కావచ్చు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కావచ్చు, వాటిలో మనం ఎస్డబ్ల్యూపీ తీసుకుంటున్నాము. కాకపోతే మనకున్న రీసెర్చ్ టీమ్ కానివ్వండి, సర్వేస్ ఏం చెప్తున్నాయంటే మన మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కంటే కూడా, మల్టీ అసెట్ ఫండ్ కంటే కూడా, హైబ్రిడ్ ఫండ్స్ కంటే కూడా, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కంటే కూడా ఎస్ఐఎఫ్స్లో మనం రిటర్న్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే మార్కెట్ పడినప్పుడు కూడా వీటన్నిటికంటే కూడా ఎస్ఐఎఫ్స్లో కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంది. డెరివేటివ్స్ యాడ్ చేయడం వల్ల ఒక మంచి హెడ్జింగ్ అయితే జరుగుతుంది ఫండ్ మేనేజర్కి. కాబట్టి ఎస్ఐఎఫ్స్ మనకు చాలా మంచి రాబోయే రోజుల్లో సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్స్కి ఏదైనా బెస్ట్ ఆప్షన్ ఉంది అంటే అది ఎస్ఐఎఫ్స్ కింద చెప్పొచ్చు మనం. కాబట్టి రిటర్న్ అయిన వాళ్ళందరూ కూడా మన ఎస్ఐఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 10 lakhs, 20 lakhs, 30 lakhs ఎంత అమౌంట్ ఉన్నా కూడా మనం కనుక ఒక 3-4 కంపెనీస్లో కనుక మనం పెట్టుకుంటే వాటి నుంచి మనం ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే మేము చెప్తున్నాం ఏంటంటే ఒక 1 year ఆగండి, వాళ్ళైతే 6 months మినిమం ఆగండి. అప్పుడు కనుక ఎస్డబ్ల్యూపీ ప్లాన్ మీరు కనుక యాక్టివేట్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా రిటర్న్ అనేది ఎక్కువ వస్తుంది. ఎవరైతే 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంటే ఎస్ఐఎఫ్స్లో 10 lakhsకి మించి 12 lakhs కావచ్చు, 15 lakhs కావచ్చు, అలాంటి అమౌంట్ కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే డే 1 నుంచి కూడా వాళ్ళు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బఫర్ ఉంది కాబట్టి 10 lakhs కంటే ఎక్కువ బఫర్ ఆల్రెడీ మనం పెట్టాం కాబట్టి మనం ఫస్ట్ డే 1 నుంచి మనం ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎవరైతే కరెక్ట్గా 10 lakhs మాత్రమే పెడతారో వాళ్ళు మాత్రం 1 year ఆగమని చెప్తున్నాము. అయితే ఇందులో టాక్సేషన్ కూడా ఎలా ఉంటుందంటే మనకు మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ లాగానే ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి మనకి 12.20% ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి 12.5% ఉంటుంది. సో ఎస్ఐఎఫ్స్ మనకి ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఈక్విటీస్ కూడా వస్తున్నాయండి. మనకు అనుకున్నాం ఆల్రెడీ. మనం ఎప్పుడైతే మనం 10 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తామో హైబ్రిడ్ ఫండ్స్లో, హైబ్రిడ్ ఎస్ఐఎఫ్స్లో రాబోయే రోజుల్లో ఒక 6 months డౌన్ ద లైన్లో వాళ్ళు ఈక్విటీ కనుక వస్తే అందులో కూడా కొంత పార్క్ చేసుకోవచ్చు. మనం 2 lakhs or 3 lakhs వాట్ ఎవర్ మనం అందులో కూడా కొంత అమౌంట్ని పంపించవచ్చు. తద్వారా ఏమవుతుందంటే మనకి రిటర్న్స్ ఎక్కువ అయ్యే అవకాశం చాలా అయితే ఉంది. అదండి సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ తీసుకోండి. ఎస్డబ్ల్యూపీ ప్లాన్ మన ఎస్ఐఎఫ్స్లో మనం కనుక 15 lakhs పెడితే కనుక ఆర్ 12 lakhs to 15 lakhs పెడితే కనుక డే 1 నుంచి తీసుకోండి, మీ పెన్షన్ ప్రాబ్లం లేదు. అదే మీరు కరెక్ట్గా 10 lakhs మాత్రం పెట్టారు అంటే మాత్రం ఒక 1 year ఆగండి అని చెప్తున్నాము. థ్యాంక్ యూ.